తర్వాత పొత్తు అనేది అదనపు ఇది కదా. ఇప్పుడు జీతం ఇది, పైన ఈ పని చేస్తే పెర్ఫార్మెన్స్ బోనస్, అంతే కదా. నువ్వు పార్టీని డెవలప్ చేసుకుంటే పెర్ఫార్మెన్స్ బోనస్ కింద పొత్తు నీ దగ్గరకు వస్తుంది. నువ్వు పార్టీని సంకనాకిస్తే పొత్తు కోసం నువ్వు వెంపర్లాడాలి. ఇప్పుడు నీ దగ్గర ఏమి లేనప్పుడు ఎదురు నీ దగ్గరికి నిన్నెందుకు రాణిస్తాడు దగ్గరికి? నీ దగ్గర ఇప్పుడు కూడా ఏంటి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం వల్ల ఇక్కడ ఏ ఓట్లు వస్తాయి నాడు పొత్తాడు అట్లా. కేంద్రంలో మోడీ వస్తాడని కాబట్టి ఆ క్రెడిట్ సొంతం చేసుకోవడానికి పొత్తు అడుగుతున్నారు తెలుగుదేశం. కానీ ఒక వర్గం చేస్తున్న ప్రచారం సోషల్ మీడియాలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి సహకారం అందిస్తున్నారు. అందుకే ఈ నిర్ణయాలు, ఈ తాత్సర్యాలు ఏపీకి రాకుండా మోడీ ఆగిపోవడానికి కూడా కారణం. అంటే బేసిక్గా ఒకటి ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు ఇది క్రియేట్ చేస్తారు. ఎందుకని? వాళ్ళకి ఏం కావాలి, మోడీ వచ్చి కాళ్ళొట్టుకుని పొత్తు పెట్టుకోవాలి, అది వాళ్ళకి కావాల్సింది. ఇదే తరహాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంది? రోజు పురంధేశ్వరి ఎవరిని తిడుతుంది? బీజేపీ నాయకులు ఎవరిని తిడుతున్నారు? జగన్నే కదా. మరి ఇంకేం చేయాలి వాళ్ళు? తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే అప్పుడు జగన్ వదిలేసినట్టు. ఇప్పుడు తెలంగాణలో ఇట్లాగే ప్రచారం ద్వారానే బీజేపీని బీఆర్ఎస్ అని చెప్పారు. మరి పొత్తు పెట్టుకుందా? అంతకుముందు ఏం చెప్పారు? తెలుగుదేశంతో పొత్తు తెలంగాణలో అని చెప్పారు. వీళ్ళే కదా ప్రచారం చేసింది. బతిలాడుతుంది, ఒప్పుకోవట్లేదని. నేను అంటే యాక్చువల్గా మోడీ నాట్ ఇంట్రెస్టెడ్, ఒక రకంగా నాట్ ఇంట్రెస్టెడ్ అనే పాయింట్ ఎప్పుడు వస్తుంది? అంటే ఏపీ విషయంలో ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు పార్టీ ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది.